గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహోర్ధ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణః. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహోర్ధ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణః. ఈ శ్లోకం ప్రకారము విద్యార్థి యొక్క గుణగణాలను వివరించడం జరిగింది. కామాంధక నీతి సారం ప్రకారముగా విద్యార్థి అనగా వినాలనే కోరిక కలగడము, వినిన విషయాన్ని గ్రహించడము, గ్రహించిన దానిని మనస్సున నిలుపుకోవడము, నిలుపుకొనిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవడము, గుర్తుకు తెచ్చుకున్నటువంటి దాన్ని మరలా చెప్పడము, ఖాళీ సమయమున ఊహించడము, సంశయ నివృత్తి చేసుకోవడము, అర్థమును చక్కగా గ్రహించడము అనేటువంటి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడము అను ఈ 8 బుద్ధిగణాలను గుణగణాలను తన లోపల కలుపుకొని తన లక్ష్య సాధన వైపు పయనించిన ఎడల సఫలీకృతుడు అవుతాడని విద్యార్థి గుణగణాలను కామాంధక నీతి శాస్త్రములో చెప్పబడింది. మరల శ్లోకము గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహోర్ధ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణః. తత్వజ్ఞానం చ ధీగుణః. సో ఇక్కడ చెప్పబడినటువంటి అంశాన్ని డాక్టర్ పి శివకుమార్ సింగ్